ఒంటరి అయిన వాడు 1000 మంది అగును. ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడును మా ప్రేమ కలిగిన మా తండ్రి, జీవాధిపతి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. ఈ ప్రత్యేక సమయంలో మీ సన్నిధికి రావడానికి మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీకు వేలాది వందనాలు. ప్రియమైన తండ్రి, ఈ అశాశ్వతమైన లోకంలో శాశ్వతమైన నీ రాజ్యము కొరకు మమ్మల్ని సిద్ధపరచడానికి నువ్వు చేసిన గొప్ప త్యాగాన్ని బట్టి వందనాలు. నీ శిలువ మరణాన్ని బట్టి నీకు వందనాలు. ఈ లోకంలో సర్వ మానవాడి రక్షణార్థమై ఎవరూ చేయలేని త్యాగం నువ్వు మాత్రమే చేసావు. చీకట్లో నుండి మమ్మల్ని ఆశ్చర్యకరమైన వెలుగులోని పిలిచి మమ్మల్ని ప్రభు మా దుష్టత్వం మరణించటం వలన ఆశీర్వదించడానికి నువ్వు ప్రేమించి మా ఎడలు నువ్వు చూపించిన కృపను బట్టి వందనాలు. ప్రియమైన తండ్రి, ఈ ప్రత్యేక సమయంలో మరొక పర్యాయం మీ సన్నిధికి రావడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ, ఇంతవరకు పాటల ద్వారా మీ సన్నిధిలో మాకు సహాయం చేసావు. వాక్యమని నోటి మాట దగ్గరకు వస్తూ ఉన్నాం, మాతో మాట్లాడమని యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి గణపరిచి ఆరాధించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. యెషయా గ్రంథము 60వ అధ్యాయము చాప్టర్ ప్రామిసెస్ అంటారు. వాగ్దానముల అధ్యాయము అని ఈ అధ్యాయానికి కూడా పేరు. యెషయా గ్రంథములో వాగ్దాన అధ్యాయాలు కొన్ని ఉన్నాయి, హెచ్చరికతో కూడిన అధ్యాయాలు ఉన్నాయి, అలాగే కొన్ని హిస్టారికల్ విషయాలు కూడా ఉన్నాయి, కొన్ని భవిష్యత్తు విషయాలు ప్రొఫెటికల్ మ్యాటర్ ప్రాపసీస్ ఉన్నాయి. భవిష్యత్తులో జరగవలసిన వాటిని ముందే చెప్పాడు. యెషయా గ్రంథం అంటే ఒక పెద్ద గని, అందుకనే మినీ బైబుల్ ఆఫ్ ది బైబుల్ అని యెషయా గ్రంథాన్ని పేరు. ఎందుకు? 66 అధ్యాయాలు ఉంటాయి కాబట్టి. 66 పుస్తకాలు బైబుల్కి మినీ బైబుల్ అని యెషయా గ్రంథానికి పేరు. మొదటి 39 పుస్తకాలు పాత నిబంధనకు సూచన అయితే, చివరి 27 పుస్తకాలు కొత్త నిబంధనకు సూచనగా మరి పెద్దలైన వారు స్కాలర్స్ పోల్చారు. అలాగ అన్నట్టుగానే అందులో రాయబడిన సంగతులు కూడా కొత్త నిబంధనలు సూచిస్తూ ఉంటాయి. అందుకనే ఈ యెషయా గ్రంథము ఒక ప్రవచనాత్మకమైన గ్రంథమే కాక అనేక వాగ్దానాలు కూడా ఇందులో ఉంటాయి. అనేక వాగ్దానాలు ఈ అధ్యాయంలో, ఈ యెషయా గ్రంథంలో ఉంటాయి. ఈ అధ్యాయాన్ని ఏమంటారంటే వాగ్దానముల అధ్యాయము అంటాడు. చివరగా కంక్లూజన్ చేస్తూ ఈ అధ్యాయంలో కొన్ని హెచ్చరికలు ఉన్నాయి, కొన్ని విషయాలు మనకి పర్సనల్గా వాగ్దానం చేసిన విషయాలు ఉన్నాయి. ఎక్కువ ఈ అధ్యాయం ఎవరు చదువుకుంటే వాళ్ళకే ఒక మంచి వాగ్దానంతో కూడిన సందేశం ఇందులో మనకు కనపడుతుంది. ఈ 60వ అధ్యాయములో మీరు చివరి మాటకు వచ్చేటప్పటికి 22వ వచనం వచ్చేటప్పటికి, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగునండి. అక్కడ రెండు విషయాలు కనపడ్డాయి. వారిలో అనేది మొదటిది, రెండోది ఒంటరి అయిన వాడు. వారు అంటే సమూహం, ఒంటరి వాడంటే ఏకత్వం. ఈ రెండు చాలా మిస్టరీగా చెప్పాడు అక్కడ. వారిలో ఒంటరి అయిన వాడంటే అర్థం ఏంటనంటే అందరిలో ఉన్నట్టే ఉంటాడు, కానీ తనంటూ ప్రత్యేకమైన జీవితం జీవిస్తాం. ఇది విషయం. ఒంటరితనం అనేది జీవితంలో చాలా కోల్పోయింది వస్తుంది. అదే ఏకాంతం అనుకోండి, జీవితంలో కోల్పోయిన వాటన్నిటిని సంపాదించుకోవచ్చు. అందుకని ఒంటరితనం గురించి బాధపడాలి కానీ ఏకాంతం గురించి ఏమీ బాధపడవసరం లేదు. అందుకే యేసుప్రభు వారు ఒంటరిగా ఉన్నారో ఏకాంతంగా ఉన్నారో చెప్పండి? ఏకాంతముగా, ఎత్తైన కొండపైకి ఏకాంతముగాని. మనము భక్తి జీవితంలో కానీ వ్యక్తిగత జీవితంలో కానీ అభివృద్ధి చెందాలనుకున్నప్పుడు ఏకాంత జీవితం చాలా మంచిది, కానీ ఒంటరి జీవితం మంచిది కాదు. కోపం వచ్చినప్పుడు తలుపులు వేసేసుకొని ఎవరితో మాట్లాడకుండా మొహం అంతా బిడాయించుకొని
ఇంట్లో వాళ్ళతో మాట్లాడకుండా, ఎవరితో మాట్లాడకుండా ఎక్కడో లోపలికి వెళ్ళి గెడెట్ వేసుకొని పడుకోవడం అనేది మంచిది కాదు. అది బైబిల్లో కోపం వచ్చిన వాళ్ళు ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు. అన్నమ్మకు బాగా కోపం వచ్చేసింది. ఏం చేసింది చెప్పండి? ప్రార్థన చేసింది. నేను ఉంటాను కోపం వచ్చిన వాళ్ళు అందరూ ఎలాంటి వాళ్ళు ఎలాగైతే అంత మంచి వాళ్ళు. కోపం రాగానే ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తే ఎంత గొప్ప విషయం. కానీ చాలామంది కోపం రాగానే వెళ్ళి తలుపు వేసుకుని ఏం చేస్తారు? మనసులో పడుకొని ఏడుస్తున్నా, లేకపోతే ఆగలు తిట్టుకుంటున్నా, తలుపు వేసేసుకుని గెడబెట్టేసుకొని ఎంతమంది కొట్టినా కానీ తలుపు వేసుకుంటారు మొత్తం. రావా బయటకు, నా గురించి అసలు నా గురించి పట్టించుకోకండి మీరు ఎవరు, అసలు నాకు మాట్లాడకండి ఎవరు అని చెప్పి ఫోన్ ఎత్తరు, మాట్లాడరు. అలాగే ఎప్పుడూ కూడా మనుషుల మీద అసహించుకొని లేకపోతే మనుషులని దూరం చేసుకోవటం అనేది ఎప్పుడు చేయకూడదు. కానీ వారిలో ఒంటరి అన్నాడు. వారిలో అంటే ఎవరిలో అంటే ఏకాంత జీవితం. ఇక 2-3 విషయాలు ఉన్నాయి బైబిల్లో. 27వ కీర్తనలో చక్కటి మాట ఉంది చూడండి. 8వ మాట చూడండి. 27వ కీర్తన 8 చూడండి. కీర్తన గ్రంథము 27వ కీర్తన. నా సన్నిధిని వెదకుడని నీవు సెలవీయగా, నీ సన్నిధి నేను వెతకదనని వెదకుడి అనే మాట ఎంతమంది చెప్తున్నాడు? ఒక సమూహానికి చెప్తున్నాడు. కానీ సమూహం అంతా స్పందించలే. కానీ ఒక్క పర్సన్ స్పందిస్తున్నాడు. నా సన్నిధి వెదకండి అని అందరికీ చెప్తున్నాడు దేవుడు. అందరూ స్పందించలేదు. కానీ ఒక వ్యక్తి ఏమంటాడంటే, నీ సన్నిధిని నేను వెతికేదనని నా హృదయము మీతో అని నిన్ను. వాళ్ళందరి సంగతి నాకు ఎందుకు ప్రభువా, నేనైతే మాత్రం నీ సన్నిధిని వెతుకుతాను అంటే అందరికీ చెప్పాడు. కానీ దేవుడు తన ఏకాంత జీవితం అనేది దేవుని సన్నిధిలో ఉన్నాడు. మీరు ఎప్పుడైనా సరే జీవితంలో అభివృద్ధి చెందాలనుకున్నప్పుడు అత్యధికమైన సమయం దేవునికి ఇవ్వగలిగితే మీరు అట్టడుగు స్థాయిలోకి దిగజారిపోయిన దేవుడిని లేవనెత్తాడు. ఈ రోజున కొంతమంది భక్తులను విమర్శిస్తారు. ఆయన ఇది అని చెప్పి మంచి పరిచర్య చేసిన వాళ్ళని విమర్శించే కొంతమంది విమర్శకులు తయారయ్యారు. అసలు వాళ్ళ గురించి వీళ్ళకి ఏం తెలుసో నాకు అర్థం కాదు. చాలామందికి తెలియని రహస్యం ఏంటంటే, వాళ్ళు ఏకాంతంగా అవర్స్ట్ కదా దేవుని సందులో ఎక్కువ గంటలు గడిపారు. నాకు కొంతమంది వాళ్ళు చేసిన పరిచర్య అంటే పెద్దగా నేను బైబిలానుసారం అని అన్న కానీ వాళ్ళ ప్రార్థనా జీవితాన్ని అయితే మాత్రం మెచ్చుకుంటాను. అది రెండవది ఏంటంటే, వాళ్ళ ద్వారా కూడా దేవుడు మరి అనేక మందిని ప్రభు తన సంధికి పిలుచుకున్నాడు, ఆకర్షించుకున్నాడు. దేవుడు అనుకున్నాడంటే గడ్డిపరకను వాడుకుంటాడు, గడ్డపారను కూడా ఏం చేస్తాడు చెప్పండి, వాడుకుంటాడు. పని అయింది కాబట్టి గడ్డిపరకను గడ్డపారను రెండింటిని కూడా మనం దేవుడి చేతుల్లో ప్రస్తుతానికి ప్రభు దీన్ని వాడుకుంటున్నాడేమో అనుకోవాలి తప్పిస్తే, ఎంచడం మొదలెడితే మంచం అన్ని గంటలే కనపడతాయట. ఎంచడం పడితే మంచం అంటే ఇదివరకు నవారు మంచాలకు ఉండే పేరు అది. నవారు మంచాలని అలాగనేవాడు. ఎంచడం మొదలెడితే మంచం అంతా గంటలే అని. అలాగే విమర్శించడం మొదలు పెడితే ప్రతి వాళ్ళని విమర్శించవచ్చు. మీరు పాలిటిక్స్ కానీ ఎకనామిక్స్ కానీ చదివితే అందులో ఒక సిద్ధాంతాన్ని ఒకరు ప్రతిపాదిస్తే ఆ సిద్ధాంతం లోపాలని ఇంకొకరు ఎత్తి చూపిస్తారు. మీరు చదివితే జాగ్రత్తగా ఉంటుంది. పాలిటిక్స్లో, అడ్మినిస్ట్రేషన్లో ఈ సిస్టమ్ మంచిదని అనుకోండి, ఆ వెనకాల వచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ అడ్మినిస్ట్రేషన్లో చెప్పారు కదా మరి దానికి లూప్ హోల్స్ ఉంది కదా అని ఏళ్ళు తీస్తారు. అలాగే ఎకనామిక్స్లో ఇదిగో ఇలాగా చేస్తే మరి దానికి ఇది ఉంది కదా అని చెప్తారు. మీరు చదవండి జాగ్రత్తగా, ఇందులో ఉంటుంది మీకు అది విషయం. చాలామందికి ఈ విషయాలన్నీ కూడా విమర్శించడం మొదలెడతారు. కానీ గంటల తరబడి భక్తి జీవితంలో ప్రార్థనలు ఉన్న భక్తులు ఉన్నారు. మనం ఈ రోజుల్లో గంటల తరబడి సెల్ ఫోన్లో ఉంటాం, స్నేహితుల దగ్గర రోడ్ల మీద గడుపుతాం. ఏంటయ్యా కలిసి వచ్చింది, 8 గంటలకు కూర్చున్నావు, ఏంటి కలిసి వచ్చినట్టు ఏముండదా, అన్నెసరిగా టైం వేస్ట్ చేయటం తప్ప.
సెల్ ఫోన్ దగ్గర నీ గంటలు గడిపోవు. ఏంటి నువ్వు ఆధ్యాత్మికంగా ఎదిగింది, ఏమి నేర్చుకున్నావు అని అంటే అదేదో చేశాను అని అంటావు. ఇవన్నీ అలాగే ఒక వ్యక్తితో కూర్చొని అలాగే ఏదన్నా దేవుని గురించి మాట్లాడటం మంచిదే, కానీ వ్యర్థ సంభాషణ మాట్లాడటం అనేది వేస్ట్. అందుకని దేవుని యొక్క సన్నిధిలో ఏకాంత జీవితానికి అలవాటు పడిన వాళ్ళందరూ కూడా ఉన్నత స్థాయికి వెళ్ళారు. దీని వాక్యంలో అనేక రకాలుగా పోల్చి చెప్పాడు. పర్వత అనుభవం అన్నాడు, ద్వీపం అనుభవం అన్నాడు. పర్వత అనుభవం అన్నా దీపం అనుభవం అన్నా ఏకాంతానికే సాదృశ్యం. యెషయా గ్రంథములో ఒక 2-3 చోట్ల ఆ మాట ఉంది, చూడండి. యెషయా గ్రంథము 41వ అధ్యాయము మొదటి మాట చూడండి. యెషయా గ్రంథం 41వ అధ్యాయం మొదటి మాట. ద్వీపములారా, అది ద్వీపములారా నా ఎదుట మౌనంగా ఉండుడి, జనులారా అవడం. ఇప్పుడు ద్వీపములారా అన్నాడు, మళ్ళీ ఏమన్నాడు చెప్పండి అమ్మా? జనులారా అన్నాడు. ఇప్పుడు దీపాలు చెప్తున్నాడా, జనులు చెప్తున్నాడా? చెప్పండి. ద్వీపములారా అంటే అర్థం ఏంటనంటే జనులని కాదు. దీపము దీపకల్పానికి తేడా ఏంటి? దీపం అంటే ఏంటి చెప్పండి? ఇండియా దీపమా దీపకల్పమా? దీపం అంటే ఏంటి చెప్పండి? చుట్టూ నీరుండి మధ్యలో ఐలాండ్ ఉండేదాన్ని ద్వీపము అంటారు. 3 పక్కల నీరుండి ఒక పక్క భూమి ఉన్న దాన్ని ద్వీపకల్పము అంటారు. ఇది మన ఇండియా దీపమా దీపకల్పమా? దీపకల్పం. ద్వీపములారా అంటే అర్థం ఏంటంటే ఏకాంతంగా ఉండేవారులారా అని. అందుకని అంటాను అక్కడ మాట చెప్తూ జనములారా అన్నాడు. ఒక 2-3 చోట్ల వాడాడు. యెషయా గ్రంథం 49:1 చూడండి. యెషయా గ్రంథం 49:1 కూడా చూడండి. అది ద్వీపములారా అన్నాడు. ఈ 41వ అధ్యాయానికి 49వ అధ్యాయానికి తేడా ఏంటనంటే అక్కడ ఒక వ్యక్తిని తయారు చేశాడు, ఇక్కడ కూడా అలాగే తయారు చేశాడు. అక్కడ ఇక్కడ కూడా ఆ గొప్ప ఆశీర్వాదకర విషయాన్ని మనం చూస్తాం. ద్వీపములారా నా ఎదుట మౌనంగా జనములారా నూతన బలము పొందుడి అన్నాడు. ఆ నూతన బలం పొందుడనే మాట పైనే ఉంది 40:31లో. యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలము పొందుదురు. యెహోవా కొరకు ఎదురు చూచేవారు ఏమవుతారు చెప్పండి? నూతన బలం పొందుతారు. కాబట్టి నూతన బలము ఎప్పుడైతే మనం పొందుతామో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక నూతన బలాన్ని మనం సంతరించుకుంటాం. ఎప్పుడు నూతన బలం పొందుకోవడం అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే ఏకాంతంగా ప్రభుత్వం గడిపినప్పుడే. మనం నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయామనుకోండి, ప్రభుత్వం గడపడం అనేది నేర్చుకోండి. అత్యధికంగా ప్రార్థనా జీవితంలో మీరు గడపడం నేర్చుకుంటే దేవుడు సహాయం ఎలా వస్తుందో మనకు తెలియదు. అందుకని వారిలో ఒంటరైన వాడంటే అర్థం ఏంటంటే అందరిలోనే ఉంటాడు. కానీ దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు జరిగేది ఏంటంటే తాను ఏకాంతవాసానికి ఎక్కువగా దేవునితో సహవాసం చేయడానికి ఇష్టపడతాడు. బైబిల్లో ఉన్న భక్తులందరూ కూడా అలా ఏకాంతంగా వెళ్ళి గొప్పవాళ్ళు అయ్యారు. నేను చాలామంది గురించి మీకు గుర్తు చేయగలను, కానీ సమయాభావాన్ని బట్టి ఒక 2-3 ఏకాంతంగా జీవించిన వారు అనేక రీతిలుగా ఆస్వాదించబడ్డ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఒంటరిగా ప్రయాణం మొదలెట్టారు. కానీ చిత్రం ఏంటంటే జనములకు తండ్రిగా అయ్యాడు అబ్రహాము. ఆయన నువ్వు బయలుదేరి ఇంట్లోంచరా అన్నాడు. నీ బంధువుల దగ్గర నుంచి నీకు ఏదైతే ఆటంకం ఆయన్ని వదిలిపెట్టి బయటకు రా. ఎప్పుడు ఒక మనిషి ఉన్నతంగా దీవిస్తాడని అంటే ఆదికాండం 12వ అధ్యాయం మొదటి మాట చూడండి. ఆదికాండము 12వ అధ్యాయం మొదటి మాట. యెహోవా
అంటే దేవుడు ఈయనతో మాట్లాడుతున్నాడు, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, ఇంట నుండి నీకు చూపించు దేశానికి ఏమన్నా చెప్పండి వెళ్ళు అంటే రాలేదయ్య గారు. వెళ్ళమంటే బయలుదేరలే, ఇంట్లో కూర్చున్నాడు. అది చూపించే దేశం అంటాడు, చూపించకుండా. అదేదో దేశం చెప్తే వెళ్తాను కానీ నేను చూపించే దేశం అంటాడేంటి? దేశం ఏం చెప్పలే, బయలుదేరమన్నాడు. ఎక్కడ బయలుదేరుతాం? ఇంట్లోనే ఉన్నాడు అయ్యగారు కదలకుండా. ఏం దేవుడు ఊరుకోలేదు, ఈ మనుషుడు ఇలా కదిలేలా లేడు, ఇంట్లో స్విచ్ పెట్టాలని చెప్పి ఇంట్లో పరిస్థితులన్నీ మార్చేసాడు. మార్చేసిన తర్వాత అప్పుడు బయలుదేరి ఇంకా నడు తప్పదు మనందరం మరి ఇంట్లోంచి వెళ్ళిపోవాలి అని చెప్పి, అందుకే కొన్నిసార్లు పొమ్మనకుండా పోగొట్టారంటారు చూసారా, అలా దేవుడు ఏం చేయడంటే ఈ అయ్యగారు ఎవరు లొంగేలా లేడని చెప్పి ఇంట్లోంచి వెళ్ళిపోయే పరిస్థితిని నేను తప్పించాడు. మరి అప్పుడు బంధువులు ఎంతమంది పట్టుకుని ఏడ్చాడు మనకు తెలియదు కానీ మొత్తం మీద ఇంట్లోంచి అయితే ఏం చేయడు చెప్పండి, కదిలేలాగా చేశాడు. 20వ అధ్యాయం 13వ వచనం చూడండి. 20వ అధ్యాయం 13వ వచనం. దేవుడు నన్ను నా తండ్రి ఇల్లు విడిచి దేశాంతరం పోవునట్లు చేసినప్పుడు, అంటే ఏం చేశాడు? పరిస్థితులు మార్చేశాడు. 12వ అధ్యాయంలో పిలవగానే అయ్యగారు వచ్చేసాడు అనుకుంటాం మనం, రాలే. ఆయన ఇంట్లోనే ఉండి తచ్చాడుతున్నాడు. నేను ఆశీర్వదించాలని చెప్పి చూస్తుంటే బయలుదేరాడు మనిషిడు అని చెప్పి అప్పుడు ఇంట్లోంచి పరిస్థితులు అన్నీ మార్చి పాడేశాడు. అప్పుడు ఇల్లు ఏం చేయడు చెప్పండి, తెచ్చిపెట్టి వెళ్ళిపోయినాడు. దేశాంతరం పోవునట్లు చేసినప్పుడు ఆ పరిస్థితి గమనించింది. దేవుడు మాట్లాడే విధానం ఇది కూడా ఒకటి. దేవుడు పరిస్థితుల ద్వారా మాట్లాడుతాడు. అందుకే దేవుని యొక్క సన్నిధిలో ఎప్పుడు కూడా దేవునికి మనం సంపూర్ణంగా లోబడినప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. అప్పుడు అబ్రహాం గారు కదిలి ఏం చేయండి అంటే బేతేలుకి వచ్చి వెళ్ళమన్నాడు కదా అని బయలుదేరాడు. ఆదికాండం 12వ అధ్యాయంలోనే ఆ వచనాల్లోనే కొంత గ్యాప్ ఉంది. 1వ వచనానికి ఆ తర్వాత వచనాలకి గ్యాప్ ఉంది కానీ అక్కడ రాయబడాలి. 20వ అధ్యాయంలో చెప్పారు. అప్పుడు చేసిన పని ఏంటంటే బయలుదేరాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియక బయలుదేరాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము దయచేసి 7వ వచనం అనుకుంటా చూడాలి. 9 చదవండి. 9 విశ్వాసమును బట్టి అతడును సమాన వారసుడైన నివసించచ్చు వాగ్దత్త ఉండి అదే విషయం అక్కడ పైన 8వ వచనంలో మంచి మాట ఉంది. మరియు తాను ఎక్కడికి వెళ్ళాలో ఎరుగకయే బయలుదేరినట్టే బయలుదేరాడు. రోడ్డు అంటే వెళ్తున్నాడు. డెన్నీ ఇంటిలోంచి లేకపోతే ఎవరో మొత్తం మీద శ్రీనివాస్ గారు అనుకోండి, ఇంట్లోంచి బయలుదేరి బయటకు వెళ్తున్నాడు. నమస్తే సార్ అని చెప్పి నమస్తే, ఎక్కడికి వెళ్తున్నారు అన్నట్టు, ఎక్కడికి వెళ్తామా? ఎవరు చెప్పాను, నేను దేవుడు వెళ్ళమన్నాడు వెళ్తున్నానంటే, నిన్నటిదాకా బ్రదర్ బాగానే ఉన్నాడు, ఇవాళ ఏదో ఈయన మైండ్ ఏమైంది చల్లాచెదిరైపోయి ఉంటుందని చెప్పి. అదేంటండి ఎక్కడికి వెళ్తున్నారంటే తెలియదండి, దేవుడు వెళ్ళమన్నాడు వెళ్తున్నాను అని అంటే, దేవుడు వెళ్ళమంటే వెళ్ళటం ఏంటంటే అడ్రస్ తెలియకుండా అంటే, అవునండి దేవుడు ఎక్కడ ఆగమంటే అక్కడ ఆగుతాం బయలుదేరను అని అంటే మనల్ని మనుషులు చూస్తే ఏమనుకుంటారంటే ఇది బాగా పిచ్చి పట్టేసింది, భక్తి పిచ్చి బాగా ఇచ్చేసింది ఈ మధ్యన, ఇబ్బంది బాగా చెడిపోయాడు అని చెప్పి అనుకున్న రీతిగానే ఏమైందంటే అలాగే వెళ్ళాడు. అదే ఆ మాట రాశాడు. తాను ఎక్కడికి వెళ్ళవలెనో ఎరగకయే బయలు వెళ్ళాడు. అది మరి నిన్న ఏం చేశాడు? ఆదికాండం 12:8లోకి వచ్చాడు. ఇప్పుడు ఆదికాండం 12వ అధ్యాయం 8వ వచనం. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పున ఉన్న
కొండకు వచ్చేయాలి. పడమటికి బేతేలు మనమాట బేతేలునకును మధ్యన గుడారం వేసి అక్కడ ఇదిగో బలిపీఠం కట్టి యెహోవా నామం ఏం చేశాడు? అది చేసిన పని. కొండెక్కేసాడు అయ్యగారు. కింద ఉంటే లాభం లేదు, జనాలతో పడలేం మనం అని కొండెక్కి కొండ మీద కూర్చొని అక్కడ గుడారం వేసుకుని ఇప్పుడు బలిపీఠం కట్టి ప్రార్థన మొదలెట్టాడు. నాయన బయలుదేరని అంత దూరం వచ్చాను, ఇప్పుడన్నా చెప్పు మరి నన్ను ఏం చేయమంటావు అని అక్కడ ప్రార్థన. అది ఆ దారికి వస్తామని ఇప్పుడు చేశా. మీరు ఏదైనా సరే ఒక ప్రార్థనా జీవితానికి మనం అలవాటు పడినప్పుడు ప్రతి చిన్న విషయం ఇలా ఉంటుంది. దేవుడు అప్పటికి ఎలా చేస్తాడో మనకు తెలియదు. దేవుడికి అసాధ్యమైనది ఏది ఉండదు. అయితే మనం ఒక్క మాట మనం గుర్తుపెట్టుకోవాలి. వారిలో ఒంటరైన వాడు దేవుడి మీద ఆధారపడాలి. అది విషయం. నువ్వు ఏకాంతంగా వెళ్ళిపో, కానీ దేవుడి మీద ఆనుకో. అరణ్యంలో దేవుడి మీద ఆనుకోవాలి. పరమగీతంలో గ్రంథంలో ఈ చక్కటి మాట చెప్పాడు. పరమగీతముల గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనం. పరమగీతములు 8:5. తన పీఠ మీద ఆనుకొను తన ప్రియుని మీద ఆనుకొని మార్గమున వచ్చినది ఎవరు? అరణ్య మార్గమున వచ్చినది ఎవతే అంటే ఎవరిమే? ఎవరి మీద ఆనుకుని చెప్పండి? ఎవరంటే ప్రభువు మీద ఆనుకొని అరణ్య మార్గం వచ్చి ఎవరు అసలు? ఈ మాట కొంచెం మోటగా ఉంటుంది. అది అరణ్య మార్గం అంటే అర్థం ఏంటి చెప్పండి? అది ఒక అడవి మార్గం, కానీ ఆనుకున్నది ఎవరి మీద? ప్రభువు మీద. ప్రయాణం చేసే దారి ఏమో ముళ్ళబాట, కానీ ప్రయాణం చేసేది ఎవరితో అంటే యేసయ్యతో. యేసయ్యతో ప్రయాణం చేసినప్పుడు మనం ఏ మార్గాలు వెళ్ళినా కానీ ఆయన మీద ఆనుకోవాలి. దేవుడి మీద ఎప్పుడైతే ఆనుకుంటామో, ప్రభు మీద ఆనుకున్న వారిని దేవుడు ఎప్పుడు ఎక్కడ సిగ్గుపడినవ్వడు. కాబట్టి అదే అధ్యాయంలో, అదే పరమగీతాల్లో 3వ అధ్యాయం 6వ వచనం చూడండి. ధూమ స్తంభముల వలె వచ్చినది ఇది. ధూమ స్తంభముల వలె అరణ్య మార్గం వచ్చినది ఇది ఏమి? ఉపరసముతోను సాంబ్రాణితో అదే ఎలా మారిపోయింది చూడండి. ఇప్పుడు అరణ్య మార్గం ఏమి ఇందాక, ఇప్పుడు ఇది ఏమైంది చెప్పండి? గోపరస వాసన, సాంబ్రాణి వాసన, వర్తకులు వివిధమైన సుగంధ స్వర్ణములతో పరిమళించచ్చు. ఇప్పుడు ఆ చెప్పాలి, అరణ్య మార్గం వచ్చేవాడికి ఇంత సువాసన వచ్చేది. యేసయ్య మీద ఆనుకున్నప్పుడు ఏమైందంటే ఒక్కసారి ఎండిన జీవితము ఇప్పుడు ఏమైందంటే పరిమళ వాసన అయిపోయింది. దేవునికి స్తోత్రం. అసలు యేసయ్య అర్పించుకున్నది ఎందుకు? మన కోసం తెలుసా మీకు? మనల్ని ఈ రక్షించి అలా వదిలేయటం కాదు, పరిమళ వాసనగా చేయడానికి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. ప్రేమించి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. క్రీస్తు మిమ్మును ప్రేమించి అది పరిమళ వాసనగా ఉండుటకు, అంతేగాని మందు వాసనగా ఉండటానికి కాదు. ఏ వాసనగా ఉండుటకు? పరిమళ వాసనగా ఉండటానికి, అంతేగాని మందు కొంపు వచ్చి తీసిన జీవితం వద్దు బాబు. నువ్వు జీవితంలో పరిమళ వాసన నీ పేరు చెప్తే అబ్బా ఆడండి ఎంత చక్కటి వాడండి, అంతేగాని నీ పేరు చెప్తే వాడండి ఛై ఆడి పేరు ఎందుకంటే బాగా పచ్చి తాగుపోతావు. ఎందుకు సార్ ఇల్లు పట్టించుకోడు, వాడి జీవితం వాడే పట్టించుకోడు, ఎందుకు వచ్చిన వాసన సార్ వాడికి అంటాం కాదు. దేవుడు మన కోసం మరణించింది. కొంతమంది మాత్రం ఈ 40 రోజులు చాలా నియమనిష్టలతో పాటిస్తారు. ఒక ఆయన ఎప్పుడు బార్కి వెళ్ళి తాగేవాడట. ఎప్పుడు వెళ్ళినా కానీ 3 గ్లాసులు పెట్టుకుండేవాడు ముందు. అదే సార్ ఆ కుర్రాడు ఒక 2-3 రోజులు ఆగి, సార్ మీరు ఒకరు వస్తారు 3 గ్లాసులు తాగుతారు ఏంటి, 1 గ్లాసులు తాగేయచ్చు కదా అని అంటే, ఎవరు మీరా ఎట్రా నేను చెప్పినట్టు చెయ్యి అని. సర్లే మళ్ళీ అడిగాడంట 2 రోజులు మంది. సార్ అవును మీరు 3 గ్లాసులు తాగుతారు ఏంటంటే, మేము 3 అన్నదమ్ములురా, ఇది మా అన్నయ్యది, ఇది నాది, 3ది మా తమ్ముడిది, మా ముగ్గురికి అంత ఐక్యత అనుకున్నావరా, 3 గ్లాసులు ఇట్టుపోయి మందు అని చెప్పి తాగి కొన్ని రోజులు అయిన తర్వాత అయ్యగారు నీరసం కొట్టి గెడ్డం పెంచేసుకున్నాడు.
గెంటను పెంచుకుని నీరసంగా తాగుతున్నాడు. గ్లాస్ తీసామన్న డౌట్ వచ్చింది కుర్రాడికి, ముగ్గురులో ఎవడో ఒకడో బకెట్ తినేసి ఉంటాడని చెప్పి. అందులో నీరసంగా ఉన్నాడయ్యా, గెడ్డం పెరిగిందాయే. ఈ గెడ్డం పెరగగానే ఈ కుర్రోడు 3 రోజులు 4 రోజులు ఆగి, సార్ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు చనిపోతాం సార్, ఎవరో ఒకరు, మీ అన్నదమ్ములు ఎవరో చనిపోయి ఉంటారు సార్. ఎవరు చచ్చిపోవడం ఏంటరా, ఎవరు చచ్చిపోలేదు. ఏంటి సార్ మరి వారం రోజుల నుంచి 2 గ్లాసుల్లో తాగుతున్నారు, మూడోది తీయించారు ఏంటంటే, ప్రస్తుతానికి లింటి సీజన్, నాది మానేసాను, మా అన్నయ్య తమ్ముడు తాగుతున్నాను అంటే. మొత్తం మీద మందు అయితే మారలే. వాసన అనేది మీకు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోండి. మనం ఎప్పుడూ కూడా దుర్వాసన అనే జీవితం వెళ్ళకూడదు. దేవుడు ఆ జీవితం కోసం మన కోసం చనిపోలే. అసలు మన కోసం చనిపోయింది ఎందుకు అని అంటే పరిమళ వాసనగా ఉండడానికంట. దేవునికి స్తోత్రం. మన పేరు చెప్తే చాలు, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. ఇప్పుడు బాడీ స్ప్రేలు ఉన్నాయి, బాడీ పేరు మానేసి బాడీ స్ప్రేలు వచ్చాయి ఇప్పుడు, మంచి మంచి స్ప్రేలు. ఆ స్ప్రే లేకపోతే బయటకి. నీ జీవితం పరిమళ వాసన ఉండడానికి యేసయ్య నీ కోసం మరణించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ లోకంలో నువ్వు ఒకప్పుడు చెడ్డవాడు. ఒక మాటలో చెప్పాలంటే ఈ భూమి మీద పుట్టిన మనిషి హృదయమే చెడిపోయిన హృదయం. కానీ యేసయ్య యొక్క రక్తం ఏం చేసిందంటే ఆ మనిషిని బాగు చేసి శుద్ధుని చేస్తుంది. ఎప్పుడో అనంటే యేసయ్యను అంగీకరించినప్పుడు నీ జీవితం బాగుపడుతుంది. పాపం చేసి పాపంలో ఉండి చనిపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. పాపములో జన్మించి పాపములో జీవించి పాపములో చనిపోతే పాతాళమే నీ అంతం. పాపములో జన్మించి పాపములో జీవించి పాపములో చనిపోతే పాతాళమే నీ అంతం. సోదర సోదరి రావా, సంత సవార్తను వినవా, సిలువే శరణని గనవా, శ్రీయేసుని మది చేకొనవా, శ్రీయేసుని మది చేకొనవా. పాపను పోవాలంటే పావన రక్తమే మార్గం. పావనుడెవరి భూమిలో ప్రభు యేసుడేగాకెవరు. పాపము పోవాలంటే పావన రక్తమే మార్గం. పావనుడెవరి భూమిలో ప్రభు యేసుడేగాకెవరు. ప్రభు యేసుడేగాకెవరు. సోదర సోదరి రావా, సంత సవార్తను వినవా, సిలువే శరణని గనవా, శ్రీయేసుని మది చేకొనవా, శ్రీయేసుని మది చేకొనవా. మనం దేవుడు ఒక పరిమళ వాసనగా ఉండడానికే చనిపోయింది ఎందుకు? అసలు ఆయన యేసయ్య చనిపోయింది ఎందుకంటే చెడిపోయిన మానవుడు, దుర్వాసనతో ఉన్న మానవుడు ఒక పరిమళ జీవితం ఇవ్వడానికి యేసయ్య మన కోసం తాను బలిగాను అర్పణగాను అర్పించుకున్నాడు. అదేదో కేవలం మామూలుగా చనిపోతే ఏ గొడవ లేదు. కానీ అలా చనిపోలేదు ఆయన. మనుషులందరి కొరకు మానవతారం ఇంత చనిపోయారు దేవుడు. అయితే ఆ పరిమళ వాసనగా చేయడానికైతే చనిపోయాడు. కానీ ఆ పరిమళ వాసనగా మనం ఉండాలనుకుంటే మాత్రం ముందు ఆయన మనం అంగీకరించాలి. సెంటుబాటు ఎదుర్కొంటే అది వాసనగా మన వాసన రావు. ఆ సెంటుబాటుని తీసుకుని కొంచెం ఏం చేయాలి చెప్పండి, కాస్త అలా రాసుకుంటే. అయితే ఈ సెంటుబాట్లు శరీరాన్ని వాసన తప్పించుకోవడం ఉపయోగపడుతుంది అది. కానీ యేసయ్య అనే పరిమళ వాసన జీవితం ఒక సంపూర్ణమైన మంచి సువాసన వచ్చే బ్రతుకును మనకి ఇవ్వడానికి ఆయన కావాలి. నీకు ఆయన లేకుండా నువ్వు బాగుపడవు బాబు. యేసయ్య లేకుండా నీ జీవితం ఎప్పటికీ మంచి జీవితం అవ్వదు. నువ్వు మారలేవు, నువ్వు పాపాన్ని వదులుకోలేవు.
40 రోజులు మానేసి మళ్ళీ ఫుల్గా ఎక్స్ప్లోజన్ చేస్తే అది ఏముంది? అది కాదు భక్తి, అది కాదు. యేసయ్యని ఎప్పుడైతే హృదయంలో చేర్చుకుంటావో అప్పుడు మన జీవితమే పరిమళ వాసన. అందుకే చూడండి, ఇందాకేమో అరణ్య మార్గం వెళ్తున్న వ్యక్తి, ఇప్పుడేమో 2 రకాల అనుభవంతో వెళ్తున్న వ్యక్తి కదా. 3:6లో, ఇందాకేమో 8:5లో ఒక అనుభవమే. ఏంటి అనుభవం? యేసయ్య మీద ఆనుకొని అరణ్య మార్గం వెళ్తున్న వ్యక్తి. ఇక్కడ 2 అనుభవాలు చెప్పాడు. ధూమస్తంభము వలె. ఇక్కడ మరి రెండవది ఏంటి చెప్పండి? సువర్ణ వాసన. సువర్ణ లేదంటే పరిమళ వాసనతో, లేదా ఏమండి పరిమళించచ్చు అన్నాడు. పరిమళ వాసన అనేది అక్కడేమో ఆనుకున్న జీవితము, ఇక్కడేమో సువాసన వచ్చిన జీవితం. ఒకటి, రెండోది ధూమస్తంభం అన్నాడు. అది వెళ్తున్న సూచన కనబడతాం. అది కొన్నిసార్లు మనం చూడగానే అవతల వ్యక్తి సాక్ష్యం చెప్తూ ఉంటాను. మన దగ్గర ఏమి లేకపోయినా 2-3 చోట్ల నేను పెట్రోల్ బంక్లో బండి వాయిల్ కొట్టించుకుంటా చూస్తే మొదలన్నాడు ఒక ఆయన, నేను తెలుసా నీకు అని అంటే, తెలియదండి. మీరు పాస్టర్ గారిలా ఉన్నారని అంటాడు. నేను పాస్టర్ గారు అంటున్నాను, నాకు మొక్క మీద రాసి ఉందా? లేదు కానీ మీరు పాస్టర్ గారు కదా అంటున్నాడు. నాకు ఎలా గుర్తుపట్టావు నువ్వు అన్నాను నేను. అంటే పాస్టర్ గారినే నిజానికి, కానీ ఎలా గుర్తు, నీ ఎలా పట్టుకుంటావు? పెట్టాపురం అన్న గొల్లపూల దగ్గర బంకులో చేసి పెట్రోల్ కొట్టు. అలాగే మొన్న కోరుకుంట దగ్గర ఎక్కడో పెట్రోల్ కొట్టిస్తుంటే అక్కడ అడుగుతున్నాడు, నమస్కారం అన్నాడు. ఏ తెలుసా నీకు అన్నాడు. కొంతమంది ఎలా గుర్తుపడతారో తెలియదు. నేను అనుకున్నాను, యేసయ్యా నీకు స్తోత్రమయ్యా, నీ దగ్గర రావడంతో ఏమైందంటే చెడిపోయిన బ్రతుకున్నావు, సువాసన వచ్చే జీవితం చేశాను. నువ్వెంత చెడ్డోడవన్నా కావచ్చు, నువ్వెంత చెడిపోయినా ఉండవచ్చు, యేసయ్య యొక్క రక్తం మనల్ని ఏం చేద్దంటే పరిమళ వాసనగా చేస్తుంది. ఒకటి. రెండవది సాక్షి. ధూమస్తంభం అంటే అర్థం ఏంటంటే సాక్షి. ఒక సాక్షి వచ్చే జీవితం నీకు ఉంటుంది. మళ్ళీ 2 ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా మన అపీరెన్స్, మన కట్టు బొట్టు అంటారు లోకం, మన డ్రెస్సు, లేదా మన యొక్క ఏమండి వ్యవహారము, ఆహారం 2 కూడా ఎలా ఉండాలి చెప్పండి? సాక్షి జీవితం అనేది ఉండాలి. నువ్వు ఏది పోగొట్టుకున్నా సరే, సాక్ష్యం పోగొట్టుకున్నావు అంటే తర్వాత నువ్వు ఎంత చెప్పిన నమ్మరు. ఏడ్చండి వేదిక మీద మాట్లాడతారు సార్, ఇలా అక్కడ సాక్ష్యం చెప్తారు సార్, వెనకొచ్చి పని చేస్తారు సార్. ఒక ఆయన కూడా ఆయన తిట్టుబడు. అది మొన్న కూడా అడ్వర్టైజింగ్ ఏజెన్సీ గారు ఓన్లీ మండిపోయి ఆర్కెస్ట్రా వాళ్ళు ఎరగదిట్టి, రే ఇక్కడ పాటలు పాడతారా మీరు, స్టేజ్ వెనక్కి గుప్పు గుప్పు రాసు అని చెప్పి ఎంచుకుంటవచ్చు. కొంతమంది జీవితాల్లో సాక్ష్యం పోతే ఉంది. అందుకనే యేసయ్య మీద ఆనుకోవాలి. ధూమస్తంభం అంటే సాక్ష్యం ఉండాలి. తర్వాత పరిమళించవచ్చు. మీకు తెలుసా, సాక్ష్యం కాపాడుకుంటే దేవుడు నిన్ను వద్దంటుండగానే అనేక స్థలానికి నిన్నే పిలుస్తాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అందులో వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగును. ఎందుకు అవును అనంటే, వారిలోంచి సెపరేట్ అవును, అందరిలా ఉండొద్దు, అందరిలోంచి ప్రత్యేకము. ఆ మాట నాకు భలే ఆకర్షించింది. వారిలో అంటేంటి, వారిలో ఎందుకు అన్నాడు అంటే, అందరిలోనూ నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తిని, అందరిలో అంటాడు కాదు, అందరిలో ఉండే ఏరు ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి. భక్తి జీవితం అంటే నువ్వు ప్రత్యేకమైన వ్యక్తివి. ఒకప్పుడు పాపివి, ఇప్పుడు ప్రత్యేకించబడిన వ్యక్తిని. అందుకు ఇది మొదటిది. ఇంకా చాలామంది ఉన్నారు. అలాగే 11 మంది అన్నతమ్ముడుల్లో యోసేపు అక్కడే పరిమళించాడు. ఏమి మిగతా వాళ్ళు ఎందుకు పరిణితులు చెప్పండి? యోసేపు తర్వాత అంతటి ఘనత పొందినవాడు యోధ. ఎందుకు యోధ అంత ఘనత పొందాడు అంటే, యోధ ఒక త్యాగశీలి. యోధాను చాలామంది తక్కువ అంచనా వేస్తాం, కానీ యోధా గోత్రంలోంచి యేసయ్య ఎందుకు వచ్చాడు తెలుసా మీకు? అసలు వేరే గోత్రం నుంచి ఎందుకు రాలేదు తెలుసా? ఇక్కడ యోసేపు దగ్గర తెలిసిపోద్ది యోధా సంగతి. యోసేపు కోసం పూటపడింది అందరు కాదు, యోధా ఒక్కడే. అది ఆ విషయంలో దేవుడు అందుకనే ఆ వ్యక్తిని అంత ఉన్నతంగా దీవించాడు.
దయచేసి ఒక మంచి మాట ఉందో చూడండి. ఆదికాండము 37వ అధ్యాయం అనుకుంటా కదా. 37వ అధ్యాయము దయచేసి చూడండి. ఒక చక్కటి మాట ఉంది. ఆదికాండము 37వ అధ్యాయం దగ్గరికి రండి. 26. అప్పుడు యోధ మన సోదరుని అప్పుడు యోధ మన సహోదరుని చంపి అదే విషయం వాని మరణము దాచిపెట్టినందువల్ల ఏం ప్రయోజనము? ఈ ఇశ్రాయేలీలకు వాడిని అమ్మివేదము రండి, వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా, వానికి హాని ఏమియో అని తన సహోదరులతో చెప్పి, అది యోసేపును చంపకుండా కాపాడింది ఎవరు చెప్పండి? ఎవరు? యోధాయే. యోధా ఏం చేయడంటే తన సహోదరుల నిమిత్తము అక్కడ తప్పించాడు. చంపేసి ఏం చేస్తాం? ఏంటి సాధించేది మనం అని. ఇది మొదటిది. రెండవది 43వ అధ్యాయము 8వ మాట చూడండి. 43. తన తండ్రి అయిన ఇశ్రాయేలును చూచి 43:8 యోధా తన తండ్రి అయిన ఇశ్రాయేలును చూచి నాతో కూడా పంపు. మేము లేచి ఇప్పుడు నేవే కాదు, నీవును మా పిల్లలను చాలా బ్రతుకుతావు. అది యోధా ఏమన్నా చెప్పండి? పంపు. అది తర్వాత నెక్స్ట్ చదవండి. నేను అతని గురించి ఏం చేస్తాను? చదవాలి. నీవు అతను కూర్చి నన్ను అడగవు, నేను అతను తిరిగి నీ వద్దకు తిరిగి వచ్చుము. నీ ఎదుట నిలబెట్టని నీ ఎదుట నిలవబెట్టని ఎడలా నా మీద ఎల్లప్పుడూ అది ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉండు. నా మీద ఇట్టు, అది నేను చూసుకుంటా. అంటే అర్థం ఏంటంటే అడ్డెనిపోయిన ప్రతిదానికి ఆయనే. 44వ అధ్యాయం 18 వచ్చున్నాం. యోధా అతన్ని 44:18 యోధా అతన్ని సమీపించి ఏలినవాడా ఒక మనవి మాట ఒక మాట ఏలిన వారితో తమ దాసుని చెప్పుకొని తన కోపము తమ దాసుని మీద తమరు పరువు అంతటి వారు కదా. అవును, మిగతా మరి అంతమంది రాలేదు మాట్లాడుతుండేది, ఎందుకు వచ్చాడు ఈ మనుషుడు? అందుకే మాటికి యోధా ఒక సెపరేట్ పర్సన్. అందుకే యేసు ప్రభు వారు యోధా గోత్రం నుంచి వచ్చాడు. ఎందుకు తెలుసా? ఈ రీజన్స్. దేవుని కొరకు ఎవరైతే ఒక త్యాగంతో కూడిన జీవితం జీవిస్తారో, ప్రభు కోసం అన్ని త్యాగం చేయాలి. దేవుడి విషయంలో కూడా తెగించాలి, తప్పదు. కొంతమంది తెగించడం అంటే అర్థం ఏంటంటే సినిమాలు మారేసాడు. త్యాగం ఏంటి ఆయన? ఈ పైకి కొన్ని మారేట అదిగా తెగించడం అంటే. త్యాగం అంటే కొన్ని దేవుడి కొరకు నువ్వు కొన్ని పౌలు అంటాడన్నమాట. ఆయనను ఏమేమి నాకు లాభకరములో క్రీస్తు నిమిత్తము వాటిని నష్టముగా ఎంచుకున్నాడు. నష్టంతో ఎంచుకున్నాడు. మొదటి విషయం, నష్టపరుచుకుంటే మళ్ళీ అది ఎప్పటికన్నా మళ్ళీ ఆకర్షిస్తుందని చెప్పి పెంటతో అన్నాడు. రెండోది, ముందేమో నష్టపరుచుకున్నాడు, తర్వాత ఏమని చెప్పండి? పెంట అన్నాడు. నష్టం చేసుకుంటే సరిపోదు, మళ్ళీ ఎప్పటికన్నా వాటి మీద దృష్టి వెళ్ళొచ్చు. వదిలేసానని చెప్పి మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ వాటిని చాలామంది వదిలేసి మళ్ళీ వెనక్కి వెళ్తారు. అది కొత్త సినిమాలు మారేసి పాత సినిమాలు చూస్తారు. అంతే, ఏం కాదు. కొంతమంది పాత పాటలు పాత సినిమా పాటలు పాడతారు, ఎందుకంటే లిరిక్స్ చాలా బాగుంటాయి సార్. 100%. ఇది మారింది ఏంటి నాయన నువ్వు? అది త్యాగం అంటే అది కాదు. త్యాగం అనే మాటకు అర్థం ఏంటనంటే, నీకు దేవుడి విషయంలో ఏదైతే అడ్డొస్తున్నాయో అది ఎంత కలిసి వచ్చిన వదిలేయటమే. అప్పుడు దేవుడు నిన్ను ఒక సెపరేట్ వ్యక్తం చేస్తాడు. అందుకే యోసేపు అంత స్థాయికి వెళ్ళడానికి కారణం ఏంటంటే, అంతమందిలో యోసేపు ప్రతి చిన్న విషయంలో దేవుడు అనే మాట మాత్రం దిక్కున్నాడు. ఎక్కడ దేవుడి విషయంలో తప్పలేదు. అందుకే యోసేపు ఫలించాడు కొమ్మ, ఓట వద్ద ఫలించాడు కొమ్మ. అతడు గోడల మీదకి ఎక్కి వ్యాపించను అన్నాడు. అంటే అర్థమేంటి తెలుసా? దాటి ప్రకాశించాడు. 49వ అధ్యాయం 22వ వచనంలో
యోసేపు గురించి మంచి సాక్ష్యం చెప్పుకుంటూ వచ్చాడు అక్కడ. చూడండి 49:20. యోసేపు ఫలించండు గమ్మ. 21:22లో 21లో నప్తాలి విడవబడిన లేడి. నప్తాలి అనే మాటకు అర్థం ఏంటంటే పోరాడి గెలిచినవాడు అర్థం. పోరాడి గెలిచినవాడు. పోరాడి ఓడిపోకూడదు, పోరాడి ఏం చేయాలి, గెలవాలి అక్కడ. అందుకే నప్తాలి విడవబడిన లేడి అంటాడు. యోసేపు ఫలించడి కొమ్మ అంటాడు. ఓట యొద్ద ఫలించడు, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును అంటే అర్థం ఏంటి చెప్పండి. గోడ అడ్డైపోయింది, దాటలేదు అనుకునే కానీ ఈ చిత్రం ఏంటి, దాటేసి ఏం చేయడంటే వెలుకాండ్రు అతను వేధించరి, వారి బాణములను వేసి అతను హింసించరి. ఎన్ని బాధలు వచ్చినా అన్ని బాధల్లో కూడా దేవుడిని మాత్రం విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈ రోజుల్లో అవసరం ఉన్నప్పుడల్లా దేవుడు వదిలేయటం, చెత్తంతటి పోగొట్టుకోవటం. మున్సిపాలిటీ ఎదుర్కొని తెలుసు కదా, మున్సిపాలిటీ ఎదురు అది కొన్ని చూసినప్పుడు అల్లా ఏడు చెప్పండి ఆగిపోతుంటుంది. అది ఎక్కడ కొన్ని ఉంటే అక్కడ ఆగిపోతూ ఉంటుంది. అలా కొన్నిసార్లు కొన్ని ఏదైనా కొన్ని రాగానే అక్కడ ఆగిపోతూ ఉంటాయి. నీ జీవితంలో అలా ఉన్నప్పుడు ఎప్పటికీ ప్రకాశించవు. ఇది రెండో వ్యక్తి. మూడో వ్యక్తి ఉన్నాడు, యవనస్తుడైన జాషువా. ఏం పేరు చెప్పండి, జాషువా, యెహోషువ అంటాం. అది హెబ్రీలో యాషువా అంటారు. హెబ్రీలో యేసుప్రభు పేరు కూడా యాషువే. హెబ్రీ భాషలో జాషువా పేరు యాషువే. అది ఈ మధ్యకాలం ఆ పేరు గురించి పెద్ద గొడవ వచ్చింది. యేసుప్రభు పేరు యేసుక్రీస్తు గారి మీద తప్పింటున్నారు, యాషువా అనాలి అని చెప్పి అది ఒక ప్రత్యేక ఒక శాఖ అయింది. అది యాషువా నామని ఒక శాఖ వచ్చింది. అదొక పిచ్చి శాఖ. ఆదివారం ఆరాధన కాదు, శనివారం ప్రార్థన, ఈ బోల్డ్ పిచ్చి శాఖలు ఉన్నాయి. మన తెల్లవారులు ఇస్తే బైబిల్ గురించి మనం ఈ బయట విమర్శించేవాళ్ళు వేరు. అది మళ్ళీ మనోహర్ దాస్ కొత్తగా మొదలెట్టాడు. ఆ మనోహర్ దాస్ అనేవాడు ఎప్పుడు ఆ గ్రంథాలు చదివింది లేదు, కానీ 24 గంటలు బైబిల్ మీద అది ఆడటం. నన్ను కన్వర్ట్ చేయమని చూస్తాను అంటాడు. మాకు అంత అవసరం లేదు. నిన్నేమంటుంది మాకు కన్వర్ట్ చేసి నువ్వు వచ్చి మాకు ఏం చేస్తావు, వచ్చి అక్కడ ఉండి వాళ్ళు ఎలాగ చెడగొడతావు, మరి వచ్చి ఇక్కడ చెడగొడతావు. నువ్వు అక్కడే ఉండి అక్కడ మంచి ప్లేస్ చెప్తాడు దేవుడు నీకు ఆ ప్లేస్ కన్ఫర్మ్ అయితే మరి మేమేం చేస్తాం. అంటే అసలు ఆడిని ఇంటర్వ్యూ చేసి వాడిని రెచ్చగొడుతుంది ఎవరో మాకు తెలుసు. వెనకాల బ్యాచ్ ఒకటి ఉంది, అసలు ఆడికి అంత నాలెడ్జ్ లేదు. కొంతమంది మేము హిందువులు అని చెప్పి మేము హిందూ బంధువులు కాదు బాబు, హిందువుల కోసం రాబంధువులు ఆ పేరు. ఆడ పిక్కు తింటాకి బైబిల్ పెట్టుకుని ఎడుతున్నారు. మాకు తెలియదండి మీ వెనకాల ఎవరున్నారు, మిమ్మల్ని ఎవరో వాడుతున్నారు కూడా మాకు అంతా తెలుసు. మిమ్మల్ని ఎవరు డబ్బులు పెట్టి మీడియా ముందు పంపిస్తారో కూడా మాకు తెలుసు. వాళ్ళకి అంత సత్తా లేదు. మీ ప్రజలకి మేము ఎప్పుడు రెడీ. ఇప్పుడు నేను చెప్తున్నాను, నన్ను క్రైస్తవులు ఉంచుకొని ఎవరైనా మార్చేస్తే శుభ్రం గోష్పాతం పెట్టుకొని నువ్వు మూడు నామాలు కదా, ఒంటిలో నామాలు ఎత్తుకొని ఎన్ని ఈ ఊదులు రాసుకొని జీవితకాలం అంతా వాళ్ళ పాదాల దగ్గర పడి సేవ చేస్తాను. కానీ నాకు యేసుప్రభు దేవుడు కాదని నిరూపించి ఇంకొకరు ఎవరన్నా దేవుడని నాకు నిరూపిస్తే నేను ఖచ్చితంగా శుభ్రంగా బోడుగుండు గీయించుకొని యజ్ఞోపవేతం చేయించుకొని అలా కన్వర్ట్ అవుతాను, గ్యారంటీ చెప్తున్నాను. అలా చేయగలగాల. మరి నా దగ్గర కొన్ని పుస్తకాలు ఉన్నాయి. ఇప్పుడు మరి కొత్తగా ఆ పాత పుస్తకం ప్రింట్ వేద్దాం. నిన్నే తీసుకొచ్చాను. ప్రూవ్ చూస్తాను, ప్రూవ్ చూస్తూ కూర్చున్నాను. ఉన్నాయి బలమైన పుస్తకాలని బయట తీస్తున్నాను ఇప్పుడు. అవి పాత ఎక్కడ లేవు, అవి మన ప్రింటే అన్నాం. ఎలాగా ఎవరన్నా కొంచెం మనమే చేస్తే కేసు వేస్తారు కొన్నిసార్లు. అది కేసు ఎప్పుడు వేస్తారంటే అందులో ఒక మ్యాటర్ వేయాలి, కాపీ రైట్ అని చెప్పి మ్యాటర్ వేస్తే మనం ప్రింట్ వేయటం ఉండదు. అందులో అది లేనప్పుడు మనం ప్రింట్ వేసుకోవచ్చు. అందులో కానీ చిన్న మాట పెట్టాలి, కాపీ రైట్ ఇది ప్రకాశకుల మీద పర్మిషన్ తీసుకుని వేయాలండి. అది లేకపోతే మనం ప్రింట్ వేసుకోవచ్చు. కాబట్టి అలాంటి పుస్తకాలు తీస్తాను ఒకటి. ఇప్పుడు ప్రస్తుతానికి విగ్రహ ఆరాధన అనే పుస్తకం తీశాను, అది ప్రింట్ వేస్తున్నాను అనమాట. నిన్న తీసుకొచ్చాను. అందులో మామూలుగా ఏకలేదు ఉపనిషత్తుల్లోంచి పెట్టుకొని
కందుకూరి వీరేశలింగం పంతులు గారు. అందులో మీరు ఆ పుస్తకం ప్రతి ఓడి చేతిలోకి వెళ్ళాలని చెప్పి దానికి కొన్ని నేను చదివినవి కూడా యాడ్ చేద్దామని చెప్పి చూస్తూ ఉన్నాను. యాషువ లేదా యెహోషువ అంతమంది యవనస్తులు తనొక్కడే గొప్ప ప్రార్థనా పరుడు. అందరూ ఏమో మోషే వెళ్తున్నప్పుడు వెనకాల చూసేవారు ఏం జరుగుతుందని. కానీ యెహోషువ ఏమో గుడారం దగ్గర కూర్చొని బయటకు కూడా వచ్చేవాడు కాదు, లోపల ఉండి ప్రార్థనలు ఉండిపోయాడు. నిర్గమాకాండం 33:11 వచ్చును. నిర్గమాకాండం 33:11. పెద్దలందరూ వేగ స్తంభం మోసేతో ముఖాముఖిగా మాట్లాడుతున్నాను. అతను బాలనలోనికి తిరిగి వస్తున్నాను. అతడు పరిచారకుడును కుమారుడునైన యెహోషువను యవనస్తుడు గుడారం నుండి ఎలపరికి రాలేదు. ఏం చేస్తాడు గుడారంలో? మరి పైపొచ్చి యవనస్తుడు అనే పేరు రాజు. ఒకవేళ రాకపోతే ఇప్పుడున్న కుర్రాళ్ళని మనమైతే గబుక్కుని తప్పుడు అంచనేస్తాయి. ఎంత కర్మండి ఆడికి, నిన్న మనడు దాకా నాకు కూర తిరిగినాడు ఎంత గీర పెరిగిపోయింది. కానీ ఈ కుర్రోడు మాత్రం ఏం చేయలేని చెప్పండి, బయటికి రాలేదు. ఎందుకు రాలేదు? అందరూ చూస్తున్నారు లేదు, నేను చూసి ఏం చేస్తా, ప్రార్థనలో ఉండిపోయాడు. అందుకే ఒకనొక టైంలో దేవుడు మోషేను వచ్చేనాయనని టైం అయిపోయింది ఇంక విడిచిపెట్టి వచ్చాయంటే మోషే అంటాడు, నేను వచ్చేస్తారా ప్రభువా, ఎంతమంది గొర్రెలు లాంటి మనుషులు కాపరు లేని వ్యక్తులు అయిపోతారు, మరి వాళ్ళ సంగతి ఏంటి అంటే యెహోషువ ఉన్నాడు, ఆత్మను పొందినాడు. ఒంటరి ఉన్నప్పుడు సెల్ ఫోన్తో ఎక్కువ గడిపినాడు కాదు. ఏం పొందినాడు చెప్పండి? ఆత్మను పొందినవాడు అన్ని సాక్ష్యం దేవుడు చెప్పాడు. ఆ మాట వింటే భలే ఆశ్చర్యం వేస్తుంది. చక్కగా సంఖ్యాకాండం 27వ అధ్యాయం నంబర్స్ 27వ అధ్యాయం దగ్గరికి దేవుడు సాక్ష్యం చెప్తూ ఆ మంచి మాట అన్నాడు. 14 వచ్చిన దగ్గర నేను చదవండి. సమాజం వాదించినప్పుడు వారి కన్ను ఎదురు అదంతా వద్దుగా నాయన. తర్వాత 15 వచ్చిన అప్పుడు మోషే యెహోవాతో, యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా, సమాజము కాపర్లేని గొర్రెలు, యెహోవా సమాజము కాపరి లేని గొర్రెల వలె ఉండకుండానట్లు ఈ సమాజం మీద నువ్వు ఈ అబార్య కొండ ఎక్కునైనా కనాన్ చూడు, నా దగ్గరకు వచ్చేస్తావని చెప్పి అంటున్నాడు దేవుడు. అదేంటి ప్రభువా, మరి వీళ్ళందరి సంగతి ఏంటి? నేను ఒకరెవరు నేను ప్రేమించైతే అంటే అప్పుడు వేసే ఆ సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. 17వ వచనం అతడు వారి ఎదుట వచ్చి చూపవచ్చుండు, వారికి నాయకుడిగా ఉండడు, సమర్థుడై ఉండవలెను. అందుకు యెహోవా మోషే తిట్ల నూను కుమారుని యెహోషువ ఆత్మను పొందినవాడు, హ్యాస్ ఫిల్డ్ విత్ హోలీ స్పిరిట్. అతడు ఆత్మతో నింపబడ్డాడు. ఎలాగా ఆవు అని అంటే ప్రార్థనా జీవితంలో గడిపాడు. ఈ రోజున కొంతమంది దినకరణ గారిని విమర్శిస్తారు. తన రోజుకి 8-9 గంటలు ప్రార్థనలో మోకాళ్ళ ఉండిపోయాడు. మనం 8 నిమిషాలు ఉంటే 8 రోజులు చేసినట్టు ఉంటుంది. మా బాబాయ్ అది 8-9 గంటల మోకాళ్ళ నిద్రపోవటం కాదు, ప్రార్థన చేయటం. కొంతమంది మోకాళ్ళ మీద నిద్రపోతారు, అదే ప్రార్థన అనుకోండి. తెగ నిద్రపోతారు, బస్సు కొట్టుకుంటాం. మా దగ్గర ఒక పాస్టర్ గారు వచ్చేవాడు ఇదివరకు ఆనెట్ పేర్లో, మేము అద్దెంట్లో ఉన్నప్పుడు, షెడ్లో ఉన్నప్పుడు. వాడు మీరు ఎవరు నాకు తెలియదు. ఆయన చిన్న ప్రార్థన చేసి నిద్రపోయి, అయ్యారు దర్శనం వస్తుంటుంది నా ఫోన్ అనేవాడు. అది నిద్రపోతున్నాం ఏంటి అంటే నిద్ర కాదు అయ్యారు దర్శనం అనేవాడు. ఎందుకేంటంటే బహుస్వామరు ఎంతకి ఇప్పుడు కనబట్టలేదు, ఉండాలి ఎక్కడో. దాన్ని చాలా మోసం చేశాడు మనుషులు. సిలిండర్ పట్టుకుపోడు, డబ్బులు పట్టుకుపోడు, పాండ పుస్తకం పట్టుకుపోడు, చాలా పట్టుకుపోడు. పైపు వచ్చి నిద్ర వచ్చే సోమరుడు ఎంతకి ఈ సోమరితనం నిద్రపోయి పుల్లు కానీ దేవుడు దర్శనం ఇస్తాడు ఇక అని మొదలెట్టి అన్ని తప్పుడు దర్శనాలు. ఇప్పుడు అన్నీ కూడా చాలామందికి ఇదే. ఇప్పుడు ప్రార్థన కంటే ఆశీర్వాదం. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించిన గజం మొక్కారండి. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించిన 4 సిమెంట్ బస్తాలు ఏంటి. అంతేగాని ప్రార్థన చేసుకుని వాక్యం చదివి దేవునితో గడిపినోడు కాదు, సిమెంట్ బస్తాలు వేసినోడుని పునాదులు తీసినోడుని. బాబు ఇవ్వటం మంచిదే కానీ నువ్వు దేవుని దగ్గర నీ సమయం ఎంత ఇస్తున్నావు అని.
వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అనే మాటకు అర్థం ఏంటంటే బలమైన వ్యక్తిని. 1000 మంది నీ కుడి పక్కన 1000 మంది పడినను 10,000 మంది కూలినను అపాయం నీ వద్దకు అంటే అర్థం ఏంటి? నువ్వు అంత బలంగా ఉంటావు అంటే అంత బలమైన వ్యక్తి అవుతావు. దేవునితో గడిపిన వ్యక్తి ఎప్పుడు బలహీనుడు కాను. ఈ రోజుల్లో చెత్త దగ్గర అంతా గడుపుతున్నారు. దేవునికి ఏమో తక్కువ సమయం ఇస్తాం. ఎక్కడ ప్రకాశిస్తాం మనం దేవుని దగ్గర మనం బహుగా ప్రకాశించడానికి బలమైన వ్యక్తులుగా ఉండాలనుకున్నప్పుడు ఏం చేయాలి చెప్పండి? ప్రభు దగ్గరికి 91వ కీర్తన 7 కదా ఆ మాట అంటాడు. ఏమని? నీ ప్రక్కన 1000 మంది పడినను కూలిన అపాయం అనే వద్దకు అంటే అర్థం ఏంటి? నువ్వు అంత బలంగా ఉంటావని. ఒక బలమైన వ్యక్తి అవుతావు. ఒక బలీయమైన వ్యక్తిగా జీవిస్తాం. అందుకే మన జీవితంలో 3వ వ్యక్తి యోసేపు అంతటి నాయక. అన్ని లక్షల మంది నాయకుడిగా ఉండాలంటే మాటలా. ఇప్పుడు మనకి 10 వస్తువులు అప్పగింత ఏ వస్తువు ఎక్కడ పెట్టావు తడేసుకుంటాం. ఎక్కడెట్టున్నాను అని చెప్పేసి కొన్నిసారి మనం కలదుడుగా ఎక్కడ పెట్టుకుని కలదుడు మర్చిపోతాం. కలదుడు ఎదురా అని చెప్పేసి గోకున్న గుర్తొస్తుందో ఇక్కడ ఉందా అని చెప్పి 10 వస్తువులు పెడితేనే మనకు అర్థం కాదు. అన్ని లక్షల మంది నడిపించడం అంటే మాటలు ఏంటి? అంత సామర్థ్యం అంటే మామూలు విషయం కాదు. అంత ఎబిలిటీ అనేది దేవుని నుంచే వస్తుంది. అందుకని ఎంతగా ప్రభుత్వ మమేకం అవుతామో వారిలో ఒంటరైన వాడంటే నా దగ్గర గడిపినోడు అని అంటాం. లేము మీరు ఆ అధ్యాయం అంతా చదవండి. లేము తేజరిల్లము వెలుగు నీకు వచ్చి ఉన్నది. జనమున్నమో చీకటిగా అమ్ముతుంది. నీకు ఏమొచ్చింది? వెలుగు వచ్చింది కదా. 60వ అధ్యాయం దగ్గర రండి. చివరి మాట చదువుకుని ప్రార్థన చేయండి. యెషయా 60వ అధ్యాయము మొదటి మాట, నీకు వెలుగు వచ్చినది. లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద చూడుము. భూమిని చీకటి కమ్ముతుంది, కటిక చీకటి. జనాలకేమో చీకటి, నీకేమో వెలుగు. వాళ్ళకి ఎందుకు వెలుగు లేదు, నీకెందుకు వెలుగు వచ్చింది అంటే నువ్వు లేచినప్పుడు. ఇది ఎపిసి పత్రికలో కొంచెం వివరంగా చెప్పాడు. ఎపిసి పత్రిక 5వ అధ్యాయము 14 వచ్చిన 13, 14 అనుకుంటా చూడండి. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత అది వెలిగే కదా. చదవాలా? అందుచేత నిద్రించుచు ఉన్న నీవు మేల్కొని మృతుల్లో నుండి. అది లెమ్మంటే ఎక్కడి నుంచి చెప్పండి? మృతుల్లో నుండి అంటే డెడ్ పర్సన్ ద సిన్. నువ్వు పాపంలో చచ్చిపోయిన వ్యక్తివి, లేదా ఎక్కడో చచ్చిపోయిన వ్యక్తివి. అరైజ్ అండ్ షైన్. ఇంగ్లీష్ పాట ఉందో పాట, షైన్ జీసస్ షైన్ అని. షైన్ అనేది మనము ప్రకాశించే అనుభవంలోకి వెళ్ళాం. భక్తి జీవితంలో ఎక్కడున్నామంటే ఎన్ని సంవత్సరాలు అక్కడనే ఏంటి? ఎప్పుడు ప్రకాశిస్తాం? పేరు ప్రకాశ పెట్టుకుంటే కుదరదు. పేరు రవికాంత్. ఎవరు పెట్టారు? రవికాంత్. ఎప్పుడు ఆరిపోయింది దీపం. ఇప్పుడు వచ్చి వెళ్ళలేదు ఆడి జీవితంలో. అరే నేను కదా రోయ్ కదా. రవికాంత్ అంతడికి రవికాంతిని కనిచ్చామా. మరి తేజ 2 పేరు. రవి వెలిగే, తేజ వెలిగే. ఆడిప్పుడు ఆరిపోయింది దీపమే. గడ్డ మెచ్చుకు తిరుగుతాడు. బాబు పేరుకు తగ్గ జీవితం వేసే ఇస్తాడు ఆయన. రవికాంతి మించినది ఎవరో పాట పాడుతుంది. అది ఎప్పుడు చచ్చిపోయిన దగ్గర పాడతారు. అది తర్వాత మామూలుగా పాడరు. కొన్ని పాటలు శవాల దగ్గర ఎండేసారు. శవాల పాటలు కాదు బాబు. పరలోకంలో మనకి భాగ్యం ఉందని చెప్తాక ఆ పాటలు. భక్తి జీవితంలో నీ పేరుకు తగ్గ జీవితం ఏసే ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మృతుల్లో నుండి ఎక్కడ చచ్చిపోయి ఉన్నావో, ఏ పరిస్థితులు చచ్చిపోయి, చల్లపోన దగ్గర, సినిమాల్లోనా, మందులోనా, పాపంలోనా, దేంట్లో చచ్చిపోయావు? నువ్వు ప్రభువు కోసం ప్రకాశించాలి. ఈ రోజుల్లో ప్రభువు కోసం ప్రకాశించే కంటే వ్యర్థమైన దానికోసం ప్రకాశం. 4 కరపత్రలు పట్టుకుని రోడ్డుకు పడాను. దేవుని కోసం తెలియచ్చు. మంచి మాట నేను సాగు పంపించడం కన్నా
నేను ఎవరన్నా ఏమన్నా అన్నప్పుడు సైలెంట్గా ఉండిపో. నీ పని హార్డ్గా చేయి, అంటే కష్టపడు. నీ క్రియలు బలీయమైనగా చేసుకో. నీ క్రియలు కనబడతాయి. నువ్వెవరన్నా అంటే తిరిగి విమర్శించుకో, వాడిని ఏం మాట్లాడకు, అలా మౌనంగా ఉండు. హార్డ్గా ఎంత కష్టపడాలో అంత కష్టపడు, బాగా స్ట్రైన్ అవ్వు. ఒక టైం వస్తుంది, అప్పుడు నువ్వు ఆ విమర్శించిన వాళ్ళందరినీ నీ క్రియల ద్వారా నోడు ఉంచవచ్చు. పెరుగుదాం. ఈ దినాల్లో మనం ఎక్కువ ప్రార్థనలో వాక్యాలు కలిపే టైం ఇది. అప్పుడే మనం వారిలో ఒంటరి కూడా ఏమవుతాడు చెప్పండి, 1000 మంది అవుతారు. మనం అనుకుంటాం దేవుడు చేయగలరా. మధ్యాహ్నం ఒక ఇంటికి వెళ్ళారు, భోజనం పెట్టి తర్వాత కేవలం సువాన్ చెప్తాను వెళ్ళాను. అంత చర్చికి వెళ్ళట్లేదే భజన చేస్తున్నారు. ఏమంటా అన్నది. నా బాధ వచ్చి, ఎవరి మీద బాధ అంటే దేవుడి మీద. ఎందుకు కలిసి ప్రభు మీద అనుకున్నవాడు ఇంతవరకు ఎక్కడ సిగ్గుపడలేదు. క్రీస్తు ప్రభువుని అంగీకరించి ఆయన కోసం ప్రకాశించిన వాళ్ళు ఉన్నారు, కానీ ఆరిపోలేదు. కాబట్టి దేవుని బిడ్డలంగా మనం ఏం చేయాలి చెప్పంటే, మృతుల్లో నుండి లేపు, క్రీస్తు నీ మీద ప్రకాశించనని సర్పించున్నాడు. యేసయ్య ప్రకాశిస్తాడు. మనం ఆయన వెలుగుంటే చాలు, మన వెలుగు. చివరి మాట 43వ కీర్తన చక్కని మాట చూడండి. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము, అవి నన్ను పరిశుద్ధ స్థలంలో తోడుకుని వచ్చును అన్న. 43:3 చూడండి. 43. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము. అది అసలు విషయం. తారు లేకుండా తిరుగుతున్నానయ్యా, చీకట్లో ఉన్నాను, మరణంలో కూర్చుపోయాను ఆయన. అవి నీ పరిశుద్ధ పర్వతమునకు, అది కింద కాదు, పరిశుద్ధ పర్వతాలకే తీసుకెళ్తాయి. ఏంటయ్యి? ఆయన వెలుగు, ఆయన సత్యం. లేచి ఏం చేయని చెప్పండి, పర్వతం ఎక్కయ్యా. వారిలో ఒంటరైన వాడు అంటే నువ్వు ఆ ఏకాంత జీవితాన్ని పర్వతం ఎక్కువ. అలా ఎక్కితే దేవుడు నిన్ను ప్రకాశింపజేస్తాడు. అలాంటి కృప మన అందరికీ దేవుడు దయచేయను గాక. మోకరించండి, ప్రార్థన చేద్దాం. ఎత్తైన కొండపైన ఏకాంతముగా చేరి రూపాంతర అనుభవము పొందా ప్రార్థించుమో ప్రియుడా, ప్రార్థించుమో ప్రియుడా. ఎత్తైన కొండపైన క్రీస్తు యేసు వెంటను, కొండపైకి ఎక్కుమో క్రీస్తు యేసు వెంటను, కొండపైకి ఎక్కుమో. సూర్యుని వలె ప్రకాశించమోము, వస్త్రము కాంతి వలెను, వస్త్రము కాంతి వలెను. ఎత్తైన కొండపైన ఏకాంతముగా చేరి రూపాంతర అనుభవము పొందా ప్రార్థించుమో ప్రియుడా, ప్రార్థించుమో ప్రియుడా. ప్రార్థన చేద్దాం. అయితే కొండ మీదకి వెళ్ళి మనలో ప్రకాశించే అనుభవంలోకి వెళ్దాం.